ఏపీలో రాజకీయాలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ట్విస్టులతో రసవత్తరంగా మారుతున్నాయి. వైసీపీ హయాంలో చోటు చేసుకున్న అక్రమాలపైన కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా విచారణ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు పేర్ని నాని కుటుంబంపైన కేసు నమోదు చేయడంతో ఆయన అరెస్టు తప్పదనే వాదన వినిపిస్తోంది. దీంతో పేర్ని ఫ్యామిలీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. పేర్ని నాని తన సతీమణి జయసుధ పేరుతో పౌర సరఫరాల సంస్థకు అద్దెకిచ్చిన గోదాములో అందులో నిల్వ ఉంచిన 3,708 బస్తాల మేర రేషన్ బియ్యం మాయమయ్యాయి. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ సమీపంలో ఉన్న పొట్లపాలెం అనే గ్రామంలో వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నానికి సుమారు 2 ఎకరాల్లో గోదాములున్నాయి. 2020లో పేర్ని సతీమణి జయసుధ పేరుతో ఇక్కడ గోదాములను నిర్మించి పౌర సరఫరాల శాఖకు అద్దెకిచ్చారు. పౌర సరఫరాల శాఖ వీటిని బఫర్ గోదాములుగా వినియోగిస్తోంది. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు వరకు కూడా అంటే మార్చి, ఏప్రిల్లలో 187 టన్నుల పీడీఎస్ బియ్యం ఇక్కడి నుంచి మాయమైంది. ప్రతి నెలా నిర్వహించే తనిఖీల్లో ఈ విషయాన్ని గుర్తించినా అప్పట్లో అధికారులు గుట్టుగా ఉంచారు. తాజాగా గుట్టు రట్టు కావడంతో పేర్ని జయసుధపై పోలీసులు కేసు నమోదు చేశారు. బందరు తాలూకా పిఎస్లో BNS 316/3, 316/5, 61/2, రెడ్ విత్ 3/5 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదైన సమయం నుంచి పేర్ని నాని కుటుంబంతో పాటు గోడౌన్ మేనేజర్ మానస తేజ అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది. నిన్న అనంతపురంలో వైసీపీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుని హోదాలో పేర్ని నాని నేతృత్వం వహించాల్సి ఉండగా నానితో పాటుగా ఆయన కుమారుడు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. పేర్ని కుటుంబానికి చెందిన గోడౌన్లో మాయమైన 185 టన్నుల బియ్యం వ్యవహారంలో అధికారులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే కేసు నమోదైన పూర్తి వివరాలు ఇవ్వకపోవడంతో నిందితులను అరెస్ట్ చేయలేదని పోలీసులు చెబుతున్నారు.